విపక్షం ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం వెలులోకి దూసుకొచ్చిన సభ్యులు బిల్లుల ఆమోదం ఏపీ అసెంబ్లీ ప్రాంగణం ఏర్పాటు చేసిన మాకు అసెంబ్లీ ఆద్యాంతం ఆకట్టుకుంది. రాజకీయ నేతలకు తీసిపోని విధంగా పిల్లలు అదరగొట్టారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాకు అసెంబ్లీ నిర్వహించారు. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాకు అసెంబ్లీలో పాల్గొని వాగ్దాటిని చాటారు. ప్రొటెం స్పీకర్ ఎన్నిక క్వశ్చన్ అవర్ నిర్వహించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులుగా వ్యవహరించిన వారు సమాధానమిచ్చారు. గంజా, ఓపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5,045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, as per NCB data, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మనం మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష, ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష, ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. అధ్యక్ష, ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష, కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను, మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది, మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉన్నారా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాల్లో, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాల్లో. సరే మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్పండి. మాకు అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాకు అసెంబ్లీలో సోషల్ మీడియా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించి ఆమోదించారు. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష. మంచిదే, మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే, కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలున్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు, అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. బిల్ ఉద్దేశం మంచిది, చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. విపక్షం ప్రతిపక్ష సభ్యుల విమర్శలు ప్రతి విమర్శలతో మాకు అసెంబ్లీ హోరెత్తింది. అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఒక దశలో సభ్యులు వెలులోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. స్థానాలకు వెళ్లి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. విపక్షం ప్రతిపక్ష సభ్యుల విమర్శలు ప్రతి విమర్శలతో మాకు అసెంబ్లీ హోరెత్తింది. అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఒక దశలో సభ్యులు వెలులోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. కాదండి, సైలెన్స్ 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 సైలెన్స్. అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. సభా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. ఏటా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు మంత్రి లోకేష్. ప్రాథమిక హక్కులే కాదు, ప్రాథమిక బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. పిల్లలు మాకు అసెంబ్లీ అద్భుతంగా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు. ఇక నిరంతరం శ్రమతోనే అనుకున్నది సాధించగలమని చంద్రబాబు అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బాధ్యత గుర్తు పెట్టుకునేలా, స్ఫూర్తినిచ్చేలా మాక్ అసెంబ్లీ నిర్వహించారని ప్రశంసలు కురిపించారు. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. రైతుల సమస్యలపైన మాట్లాడడం, పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. ఇది నేను మీ అందరికీ విషయం చెప్పాలనుకుంటున్నా. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసనసభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కొట్టుకో, రాష్ట్రం పోయినా పర్లేదు, మాకు ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి. అంతే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడదండి, దేశం ఎందుకు బాగుపడదండి? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చెయ్యాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ గారిని మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు
ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది. మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశారని తడబడేవాళ్ళు, మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా, నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది.